మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025లో జూలై 6వ తేదీ ఆదివారం రోజు తొలి ఏకాదశి పండుగ రాబోతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి అని అంటారు. అయితే ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే చాలు లెక్కలేనంత ధనం వచ్చి పడుతుంది. భర్త సంపాదన పెరుగుతుంది, వద్దన్న ధనం వస్తుంది, లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు తొలి ఏకాదశి రోజు ఈ రంగు చీర కట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది, మాంగళ్యం చల్లగా ఉంటుంది, భర్తకు మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. మరి ఇంతకీ ఈ తొలి ఏకాదశి రోజు ఆడవారు ఏ రంగు చీర కట్టుకోవాలి, ఏ రంగు చీర కట్టుకుంటే లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. అత్యంత ప్రాముఖ్యం ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది. తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంటబెట్టుకొచ్చేది తొలి ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. సంవత్సరం మొత్తం మీద 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి నెల కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి, మొత్తంగా 2 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి అంటే 11 అని అర్థం. మనకు ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మనస్సు కలిపితే 11. ఈ 11 ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి. ఆషాఢమాస ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. దీనినే శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి, హరివాసరం అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్దిలో శేషపాన్పు పైన శయనిస్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు. పంచభూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్లుగా కనిపిస్తాడు. అంటే సూర్యుడు దక్షిణం వైపునకు మరలినట్లు. ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతేకాక చాతుర్మాస్య వ్రతం కూడా ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈరోజు మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు, అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి. తొలి ఏకాదశి అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగ. తొలి ఏకాదశిని భారతదేశంలోని ప్రజలందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఈరోజు ఎవరి ప్రాంత ఆచారాల ప్రకారం వారు పూజలు చేసుకుంటూ ఉంటారు. ఎవరు ఏ విధంగా పూజించినా విష్ణుమూర్తి ప్రసన్నమవుతాడు. ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆడవాళ్ళు తలస్నానం చేసి ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఈ రోజున చేసే పూజలకు కొన్ని జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, తరచూ డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వారు ఈ తొలి ఏకాదశి రోజున తులసి మొక్కను తప్పకుండా పూజించండి. ఏకాదశి రోజున తులసి మొక్కను పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది. అంతేకాదు మన జ్యోతిష్య శాస్త్రంలో రాగి చెట్టుకు చాలా విశిష్టత ఉంటుంది. రాగి కలశంలో త్రిమూర్తులు నివసిస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. మరి ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించి ఇంటి గుమ్మానికి హారతి ఇవ్వండి. అలా చేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అదేవిధంగా ఈ ఏకాదశి రోజున మీ ఇంటి ప్రధాన తలుపులపైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అలాగే ఈ తొలి ఏకాదశి రోజు ఇంట్లో పూజ చేసుకునే సమయంలో ఖచ్చితంగా దక్షిణావృత శంఖాన్ని ఊదండి. అలా ఊదితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దుష్ట శక్తులు బయటికి వెళ్ళిపోతాయి. మీ ఇంట్లో ఉన్న వారందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది. కనుక ఏకాదశి రోజు పూజ చేసే సమయంలో దక్షిణావృత శంఖాన్ని ఊదండి. ఒకవేళ మీ ఇంట్లో దక్షిణావృత శంఖం లేకపోతే తొలి ఏకాదశి లోపు ఒక శంఖాన్ని కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి.
ముత్తైదవ స్త్రీలు తొలి ఏకాదశి ముందు రోజు అంటే దశమి నాడు గోరింతాకును కోసి నూరి చేతులకు పెట్టుకుంటే మాంగళ్య బలం పెరుగుతుంది. ఆషాఢంలో ఒక్కసారైనా గోరింతాకు పెట్టుకోవాలని అంటారు కదా. ఆ గోరింతాకును ఈ తొలి ఏకాదశి రోజు ముందు రోజున పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనుక దశమి రోజు స్త్రీలందరూ కూడా చేతులకు గోరింతాకు పెట్టుకోండి. స్త్రీలంటే కేవలం పెళ్లి అయిన వారు మాత్రమే కాదు, పెళ్లి అవ్వని వారు కూడా ఈరోజు గోరింతాకు పెట్టుకోవాలి. పెట్టుకోవటం వలన మీకు అన్ని శుభాలే జరుగుతాయి. మహిమాన్వితమైన ఈ తొలి ఏకాదశి పర్వదినాన ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని తొలి ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. మహాసాధ్వి సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షసిద్ధి పొందటం జరిగింది. సాధారణంగా ఏదైనా శుభకార్యం చేస్తున్నప్పుడు శుభప్రదమైన దుస్తులను ధరించటం మన ఆనవాయితీ. కొన్ని రంగు దుస్తులను వేసుకోవటం వలన శుభ ఫలితాలు వస్తాయి. మరికొన్ని రంగు దుస్తుల వలన చెడు ఫలితాలు వస్తాయి. ఎందుకంటే కొన్ని రంగులు నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి, కష్టాలను కలిగిస్తాయి, దుష్ట శక్తులను ప్రేరేపిస్తాయి. అలాగే కొన్ని రంగుల దుస్తులు గ్రహాల అనుకూలతలను పొంది పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి, మన మనసుకు ప్రశాంతతను ఇస్తాయి, మనం ఉల్లాసంగా ఆనందంగా ఉండేలాగా ప్రేరేపిస్తాయి. మామూలు రోజులలో కన్నా కొన్ని ప్రత్యేకమైన రోజులలో శుభప్రదమైన రంగులలో ఉండే దుస్తులను ఖచ్చితంగా వేసుకోవాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ తొలి ఏకాదశి రోజు స్త్రీలు ఈ రంగు దుస్తులు ధరిస్తే చాలు, మీకు ఈ సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది. మీ భర్త ఆయురారోగ్యాలతో ఉంటాడు, ధనం బాగా సంపాదించే యోగాలు వస్తాయి, దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇక ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు స్త్రీలు పసుపు రంగు చీర కట్టుకుంటే చాలు మంచిది. విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. పసుపు రంగు దుస్తులు ధరించడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. భర్తకు చాలా మంచి జరుగుతుంది, ఆరోగ్యము ఐశ్వర్యము సిద్ధిస్తాయి. కష్టాల నుండి బయటకు వచ్చి సమస్త పాపాలను దరిద్రాలను తొలగించుకొని దైవానుగ్రహంతో సంపాదిస్తూ సంతోషంగా జీవించి ఉండాలన్నా, దాంపత్య జీవితంలో సమస్యలు పోవాలన్నా, పిల్లలు మనకు అనుకూలంగా ఉండాలన్నా, వారి విద్యా బుద్ధులు బాగుండాలన్నా మర్చిపోకుండా ఆడవారు పసుపు రంగు చీరను కట్టుకోండి. చీర వేసుకున్నా, చుడిదార్ వేసుకున్నా లేదా వేరే ఏ డ్రెస్ వేసుకున్నా పసుపు రంగులో ఉండేది వేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. మా దగ్గర ఎల్లో కలర్ దుస్తులు లేవు అనుకునేవారు పింక్ కలర్లో ఉండేవి వేసుకున్నా కూడా అవే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కేవలం ఆడవారు ఒక్కరే కాదు, పిల్లలు పెద్దలు మగవారు అందరూ కూడా తొలి ఏకాదశి రోజు పసుపు రంగు లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కష్టాలన్నీ కూడా పోతాయి, దాంపత్య జీవితం మారుతుంది, బాగుంటుంది కూడా. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి, మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి నారాయణుల అనుగ్రహంతో మీకంతా మంచే జరుగుతుంది. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజు అందరూ కూడా పసుపు లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులను ధరించండి. అద్భుత ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు అందరూ ఉపవాసం ఉంటారు. మరి ఈ ఉపవాసం ఎలా చేయాలి? ఉపవాసం చేసే సమయంలో ఏమైనా తినవచ్చా? గుడికి వెళ్తే ప్రసాదం పెడితే తినవచ్చా? అసలు ఉపవాసం ఉండలేని వారు ఏం చేస్తే ఉపవాసం చేసిన దానికన్నా 1000 రెట్ల ఫలితం వస్తుంది అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఏకాదశి అంటేనే ఉపవాస దీక్ష గుర్తుకు వస్తుంది. పైగా తొలి ఏకాదశిని హిందువులు మొదటి పండుగగా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజు ఉపవాసం ఉంటే మరింత మంచిదని చెప్తూ ఉంటారు. ఉపవాసం పాటించడానికి ఒక పద్ధతి ఉంది. తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అనుకునేవారు అంతకు ముందు రోజున దశమి రాత్రి నిరాహారంగా ఉండాలి లేదా లైట్ ఫుడ్ అల్పాహారం లాంటివి తీసుకోవాలి. మన జీర్ణ వ్యవస్థను ఏకాదశి ఉపవాసానికి సిద్ధం చేయటమే ఈ ఆచారం వెనుక ఉన్న అంతరార్థం. ఇక తొలి ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ రోజంతా ఏమీ తినకుండా నిష్టగా ఉపవాసం ఉండాలి. ఏమీ తినకుండా ఉండలేని వారు పాలు పండ్లు తినవచ్చు. అవి కూడా చాలవు అనుకునేవారు ఒక్కపూట భోజనం చేసి ఏకభుక్తం ఉండవచ్చు. ఇలా ఈ 3 పద్ధతుల్లో ఏదో ఒక విధంగా ఏకాదశి ఉపవాసం ఉండాలి. ఈ ఉపవాసం జాగరణలతో తొలి ఏకాదశి రోజు గడిచిన తర్వాత
మర్నాడు అనగా ద్వాదశి రోజు తెల్లవారుజామున దగ్గరలోని ఆలయాలను దర్శించుకోవాలి. ఆ తర్వాత ద్వాదశి పారణ చేయాలి. పారణ అంటే ఏదైనా తినాలి. ద్వాదశి రోజు కూడా లైట్ ఫుడ్ తింటే మంచిది. ఎందుకంటే తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వలన జీర్ణ వ్యవస్థ నెమ్మది అవుతుంది. ఒకేసారి దానికి ఆహారం అందించటం అంత మంచిది కాదు. అందుకే ద్వాదశి రోజు అతిగా భుజించకూడదు. ఇక ఈ తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్ళినప్పుడు పేలాల పిండి ప్రసాదం ఇస్తే తినవచ్చు. గుడిలోనే కాదు, ఇంటి దగ్గర కూడా ఈరోజు పేలాల పిండిని ప్రసాదంగా భావించి తినవచ్చు. అందులో ఏమీ దోషం లేదు కనుక ఉపవాసం ఉండేవారు ఈరోజు ప్రసాదం తినవచ్చు. ఇక ఉపవాసం ఉండే ఓపిక లేనివారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు. అని ఉపవాసం ఉండి తొలి ఏకాదశి ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఎదురు చూస్తే అది ఫలితాన్ని ఇవ్వదు. కనుక ఉపవాసం ఉండలేని వారు అన్నం కాకుండా మిగతావన్నీ తినండి. ఏమీ తినకుండా ఉండలేని వారు సంతోషంగా ఏదో ఒకటి తిని విష్ణువును ఆరాధించండి. మనస్ఫూర్తిగా విష్ణువును పూజించండి. దైవనామ స్మరణ చేసుకోండి. ఇలా సంతోషంగా ఏదో ఒకటి తిని విష్ణువును ఆరాధిస్తే ఉపవాసం ఉన్నదానికన్నా అధిక ఫలితం వస్తుంది. 1000 రెట్ల ఎక్కువ ఫలితం పొందుతారు. ఎందుకంటే ఇక్కడ మనసు ఇంపార్టెంట్. మన మనసును సంతోషంగా భగవంతుడి మీద లగ్నం చేయటమే ఉపవాసం. ఇలా కాకుండా కఠిన ఉపవాసం ఉండి కూడా భగవంతుడి మీద మనసు లగ్నం చేయలేకపోతే ఈ ఉపవాసం వ్యర్థమే అవుతుంది. కాబట్టి కావలసినవి తిని కూడా ఆ భగవంతుడి మీద మనసును లగ్నం చేయగలిగితే ఉపవాసం చేసి విష్ణువును పూజించిన దానికన్నా 1000 రెట్ల ఎక్కువ ఫలితం వస్తుంది. అంతేగాని బాధపడుతూ ఉపవాసం ఉండవద్దు. అది విష్ణువుకు నచ్చదు. నేను భోజనం చేయలేదు అని అనుకుంటూ విష్ణువును పూజిస్తే భగవంతుడికి నచ్చదు, మీకు కూడా మంచిది కాదు. తొలి ఏకాదశి రోజు దుర్భాషలు ఆడకుండా జాగ్రత్తగా ఉండండి. ఇలా తొలి ఏకాదశి రోజు మనస్ఫూర్తిగా మనసుకు సంతృప్తి కలిగే విధంగా ఉపవాసం ఉంటే మీరు ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నా దానికన్నా అధిక ఫలితం వస్తుంది. ఇక ఈ ఉపవాసం ఎవరు ఉండకూడదు అనే విషయానికి వస్తే 8 ఏళ్లలోపు పిల్లలు, 80 ఏళ్లు దాటిన వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, శ్రామికులు, కర్షకులు, ఉద్యోగానికి తప్పక వెళ్ళవలసిన వారు ఉపవాసాన్ని ఆచరించుకున్నా దోషం లేదు అని పురాణాలే పేర్కొంటున్నాయి. ఈ ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక. ఈరోజే శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోనికి వెళ్తాడు. యోగనిద్ర అంటే భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయని చెప్పడానికి సూచన. అంటే ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయన్నమాట. వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అని లౌకికంగా చెప్తూ ఉంటారు పండితులు. ఏకాదశి అంటే 11. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. వీటిని మనిషి తన అధీనంలోనికి తీసుకువచ్చి వాటన్నిటినీ ఒక్కటిగా చేసి అప్పుడు దేవుడికి నివేదన చెయ్యాలి. దీని వలన మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం. విష్ణుమూర్తి యోగనిద్రలోనికి వెళతాడని పెద్దలు చెప్పగానే నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కలుగుతుంది. విష్ణువు అంటే సర్వవ్యాప్తి అని అర్థం. అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట. ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కుకు వాలుతాడు. అంటే ఈరోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు. దానినే సాధారణ పరిభాషలో నిద్రపోవటం అని అభివర్ణించారు. మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్య చంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత, అశ్వమేధయాగం చేసినంత, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. మహాసాధ్వి సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షసిద్ధి పొందటం జరిగింది. తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి శ్రీహరిని నిష్ఠా నియమాలతో పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత నైవేద్యం పెట్టి కర్పూర హారతి ఇవ్వాలి.
అష్ట కష్టాలతో తలమునకలవుతున్న మానవజాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ ఆ శ్రీహరే ఈ ఏకాదశి వ్రతాన్ని ఏర్పాటు చేశాడని, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచి విముక్తి పొందగలరని, మరణం అనంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో చెప్పారు. తొలి ఏకాదశి వ్రతాన్ని చేయాలి అనుకునేవారు దశమి రోజు రాత్రి నుంచి ఉపవాసం దీక్షను ప్రారంభించాలి. ఉపవాసం చేసినా చేయకపోయినా తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి నుదుటిన కుంకుమ ధరించాలి. ఆ తర్వాత లక్ష్మీనారాయణుల పటానికి లేదా వెంకటేశ్వర స్వామి వారి పటానికి గంధము కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. ముందుగా ఆచమనం చేసి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించుకోవాలి. తొలి ఏకాదశి అనేది ప్రత్యేక పర్వదినం కనుక విష్ణువును పూజించక ముందు పసుపు గణపతిని చేసి అందులోకి వినాయకుడిని ఆవాహన చేసి ముందుగా పసుపు గణపతికి పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పించాలి. విష్ణుమూర్తిని తొలి ఏకాదశి రోజు తులసితో పూజించటం వలన అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. విష్ణుమూర్తికి అలంకరణ అంటే ప్రీతి కాబట్టి మీకు అందుబాటులో ఉన్న రకరకాల పూలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలతో అలంకరించుకోవాలి. ఇక ఈ తొలి ఏకాదశి రోజు ముఖ్యంగా మహానైవేద్యాన్ని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి. అంటే మీరు ఇంట్లో ఏం వండుకుంటే అది పెట్టాలి. ఇలా మహానైవేద్యం పెడితే ఆ లక్ష్మీనారాయణుల కరుణా కటాక్షాలు తప్పక లభిస్తాయి. దీనితో పాటు పేలాల పిండిని కూడా నివేదన చేయాలి. చాలామంది తొలి ఏకాదశి రోజు కేవలం పేలాల పిండిని మాత్రమే నైవేద్యంగా పెడతారు. కానీ పేలాల పిండి ఒక్కటే కాదు, దానితో పాటు మహా నైవేద్యం కూడా పెడితే లక్ష్మీ పూజల ఫలితం లభిస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. దరిద్రమంతా కూడా వదిలిపోతుంది. మహా నైవేద్యం అంటే మీరు ఇంట్లో వండుకునే అన్నము, కూర, పప్పు ఇలా మీరు ఏం వండుకుంటే అవి డైరెక్ట్గా గిన్నెలతో తీసుకుని వెళ్ళి నివేదన చేసేయండి. ఆ తర్వాత ఆ ఆహారాన్నే ప్రసాదంగా స్వీకరించి తినండి. అలాగే ఈరోజు పేలాల పిండిని కూడా తప్పనిసరిగా తినండి. ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత విష్ణు సహస్రనామాలు చదవాలి లేదా 108 సార్లు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి. చివరిలో హారతి చూపించాలి. ఇది తొలి ఏకాదశి పూజా విధానం. ఇక ఈరోజు విష్ణుమూర్తిని పూజించేటప్పుడు పూజలో పొరపాటున కూడా ఈ పూలను వాడకూడదు అని శాస్త్రాల్లో చెప్పారు. విష్ణుమూర్తి పూజలో ముళ్ళున్న పూలను వాడకూడదు. ఒక్క గులాబీ పువ్వు తప్పించి మిగిలిన ఏ ముళ్ళున్న పూలను విష్ణుమూర్తి పూజలో వాడకూడదు. అలాగే వాసన లేని పూలతో కూడా విష్ణుమూర్తిని పూజించకూడదు. పూజకు వాడే ఏ పువ్వైనా శుచిగా శుభ్రంగా ఉండాలి. నీటిలో తడిపిన పుష్పాలతో ఎప్పుడూ పూజ చేయకూడదు. మైలలో ఉన్నవారు అంటుకున్న పూలను విష్ణుమూర్తి పూజలో వాడకూడదు. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకు పూజ చేసేటప్పుడు ఉమ్మెత్త పువ్వులను మరియు బంతి పువ్వులను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సమర్పించకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే పూల మొగ్గను సమర్పిస్తే చంపా పువ్వులు, తామర పువ్వులు తప్ప మరే ఇతర పూల మొగ్గలు సమర్పించకూడదు. పూర్తిగా వికసించిన పువ్వులను మాత్రమే విష్ణుమూర్తికి సమర్పించాలి. నేలపై పడిన పువ్వులను కూడా విష్ణుమూర్తికి వాడరాదు. ఎడమ చేతి నుండి తీయబడిన పువ్వులను కూడా పూజకు వాడరాదు. వేరే ఒకరి కోపానికి గురి చేసి తెచ్చిన పువ్వులు భగవంతుని పూజలో ఫలించవు. అంటే దొంగతనంగా కోసి తెచ్చిన పూలతో పూజ చేసినా ఎలాంటి ఫలితం రాదు. అలాగే సువాసన లేని పువ్వులు, దుర్వాసన వెదజల్లుతున్న పువ్వులు, అపవిత్రమైన ప్రదేశంలో పెరిగిన పువ్వులను కూడా విష్ణు పూజకు వాడకూడదు. పెంచిన మొక్కల నుంచి పువ్వులు కోసి ఆ పువ్వులతో పూజ చేస్తే ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఏకాదశి రోజు విష్ణుమూర్తికి జాజి పూలతో కానీ లేదా ఎర్రటి రంగులో ఉండే గులాబీ పూలతో కానీ లేదా తామర పూలతో కానీ పూజ చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది. లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే కొంతమంది ప్లాస్టిక్ పూలతో పూజ చేస్తూ ఉంటారు. కానీ దేవుడికి ప్లాస్టిక్ పువ్వులను పెట్టకూడదు. తాజా పువ్వులను మాత్రమే పెట్టాలి. ఇలా ప్లాస్టిక్ పువ్వులను, పూలదండలను వేయటం వల్ల అరిష్టం వాటిల్లుతుందని, అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే కాగితపు పువ్వులను కానీ దండలను కానీ దేవుడి ఫోటోలకు వేయకూడదు. ఇలా వేయటం వల్ల మనం చేసిన పూజలకు ఫలితం ఉండదు. తాజా పువ్వులు ప్రత్యేక వాసనలను కలిగి ఉంటాయి. వాటిని చూడగానే మన మనసుకు ఎంతో ఆనందంగా ఉంటుంది. మనకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. తాజా పువ్వులను చూడగానే మనం ఏ విధంగా అయితే సంతోషిస్తామో భగవంతుడు కూడా అలాగే సంతోషిస్తాడు. తాజా పువ్వులను సమర్పించి పూజ చేయటం వల్ల
మనుషుల్లో కోపము క్రూరత్వము తగ్గి ప్రశాంతంగా ఉంటారు. ప్లాస్టిక్ పువ్వులను సమర్పించటం వల్ల ఇలాంటి భావనలు మన మనసులో కలుగవు. తాజా పువ్వులను మాత్రమే భగవంతుడికి సమర్పించి భగవంతుడి నామస్మరణ చేయాలి. అప్పుడే మనం చేసిన పూజకు ఫలితం లభిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విష్ణుమూర్తిని ఈ పూలతో పూజించకండి. ముఖ్యంగా ఉమ్మెత్త పూలు, బంతి పూలతో విష్ణుమూర్తిని పూజించకండి. ఈ పూలంటే విష్ణుమూర్తికి అస్సలు నచ్చవు. ఈ పూలతో పూజ చేస్తే స్వామివారి ఆగ్రహానికి గురి అవుతారు. మహిమాన్వితమైన ఈ తొలి ఏకాదశి పర్వదినాన ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని తొలి ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. మహాసాధ్వి సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షసిద్ధి పొందటం జరిగింది. ఈ ఏకాదశి రోజు విష్ణువుని పూజిస్తారు, కానీ నైవేద్యంగా పులిహోర, పరమాన్నం లాంటివి పెట్టరు. ఈరోజు ప్రత్యేకంగా పేలాల పిండిని నివేదిస్తారు. ఎందుకంటే ఈరోజు పేలాల పిండి తింటే చాలా మంచిదని శాస్త్రం చెప్తుంది. ఇది గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం కావున ఈ సమయంలో పేలాల పిండి తినాలని పెద్దలు చెప్తారు. తొలి ఏకాదశి రోజు పేలాల పిండి తినటం వలన శరీరానికి వేడిని కలగచేయటమే కాక వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వర్షాకాలంలో వ్యాధి బారిన పడడానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది. తొలి ఏకాదశి రోజు పేలాల పిండిని లేదా పేలాల పిండితో తయారు చేసిన వంటకాలను నైవేద్యంగా అర్పించి తీసుకోవటం ఆనవాయితీ. తొలి ఏకాదశి రోజు జొన్నలు, మొక్కజొన్నలు, గోధుమలు, కొర్రలు ఇలా బియ్యం తప్ప మిగిలిన ఏ ధాన్యాన్ని అయినా సరే పేలాలుగా వేయించి పొడి కొట్టి వాటితో బెల్లాన్ని కలిపి లడ్డూలుగా చేసుకోవటం లేదా అలాగే పొడిపొడిగా తినటం ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే ఈ పిండి చల్లని వానల వలన శరీరంలో కలిగే వేడి తగ్గిపోయి జలుబు, దగ్గు వంటివి రాకుండా వేడిని కలిగిస్తుంది. అదే కాక పేలాలు పితృదేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైనవి. మనకు జన్మనిచ్చిన పూర్వీకులను కనీసం ఈ రోజున తలుచుకోవటం ముఖ్యం. అలాగే వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం అనేక ఆరోగ్యపరమైన మార్పులు సంతరించుకుంటుంది. ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. అప్పుడు ఈ పేలాల పిండి శరీరానికి వేడిని కలిగిస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయాలలో, ఇళ్లల్లో పేలాల పిండిని ప్రసాదంగా పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. వానలు మొదలైతే అనారోగ్యాలు తలెత్తటము సహజం. శరత్ ఋతువు యమ త్రష్టుక అంటే ఈ ఋతువులో యముడు కోరలు తెరుచుకొని ఉంటాడు. అందుకే ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలు, పబ్బాలు ఎక్కువ. లంకనం పరమౌషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి కనుక ఈరోజు తప్పనిసరిగా స్వామివారిని పూజించాలి, ఉపవాసం ఉండాలి. ఈ ఏకాదశి రోజున ఆడవాళ్లు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు. చేస్తే ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది, అస్సలు మంచిది కాదు. 7 తరాల వరకు దరిద్రం అనుభవిస్తారు అని పండితులు చెప్తూ ఉన్నారు. ఏకాదశి రోజు తెలియక ఈ పనులు చేస్తే మీ జీవితం సర్వనాశనం అవుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి తొలి ఏకాదశి రోజు చెయ్యకూడని ఆ తప్పు పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తొలి ఏకాదశి రోజు చేసే ఉపవాసం చాలా విశేషమైనది. ఈ ఉపవాసం ఎలా చేయాలంటే మొట్టమొదటిగా దశమి రోజు రాత్రి అల్పాహారం మాత్రమే తినాలి. విపరీతంగా తినకూడదు. అల్పాహారం తిని భూశయనం చేయాలి. ఏకాదశి రోజు ఉదయమే స్నానం చేసి సంకల్పం చెప్పుకొని ఉపవాసం ఉండాలి. ఈ ఉపవాసం 3 రకాలుగా చేయవచ్చు. అంటే అసలు ఏమీ తినకుండా ఉపవాసం ఉండవచ్చు, లేదా పాలు పండ్లు తిని ఉపవాసం ఉండవచ్చు, లేదా ఒక పూట భోజనం చేసి ఏకభుక్తం ఉండవచ్చు. 12 ఏళ్ళు పైబడిన వారు, 60 ఏళ్ల లోపు వారు మాత్రమే ఉపవాసం ఉండాలి. అనారోగ్యం ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు, షుగర్లు, బీపీలు ఉన్నవారు ఉపవాసం చేయనవసరం లేదని శాస్త్రమే చెప్తుంది. కాబట్టి ఇలాంటి వారు దయచేసి ఉపవాసం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. ఆ తర్వాత ద్వాదశి రోజు, ద్వాదశి తిథి వెళ్ళేలోపు పారణ చేయాలి. అంటే ఏదో ఒక ఆహారం తీసుకోవాలి. ఇలా తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండగలిగితే లక్ష్మీనారాయణుల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తే ఇక సంపదలు, వైభవం అన్నీ వస్తాయి. విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తే రక్షణ వస్తుంది. ఇక ఈ ఏకాదశి రోజు అస్సలు కొన్ని తప్పులు చేయకూడదని శాస్త్రం చెప్తుంది. ఏకాదశి అంటే 11 అని అర్థం.
5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసు. ఈ 11 ఉంటేనే మన జీవితం ముందుకు నడుస్తుంది. ఈ 11 ఇంద్రియాలను పవిత్రంగా ఉంచుకోవటం, అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి. నాలుక, ముక్కు, చెవి, కన్ను, చర్మం, ఈ 5 జ్ఞానేంద్రియాలు. వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది. ఏకాదశి రోజు వీటిని పవిత్రంగా ఉంచుకోవాలి. అంటే నాలుకను పవిత్రంగా ఉంచుకోవడాన్ని మాంసం, మద్యం తినకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు, తాంబూలం వేసుకోకూడదు. అలాగే చెవి, ముక్కు, కన్ను, చర్మంతో కూడా ఎలాంటి చేయకూడని పనులు చేయకూడదు. అంటే వినకూడనివి వినకూడదు, చాడీలు, బూతులు, చెడు మాటలు వినకూడదు, కళ్ళతో చూడకూడనివి చూడకుండా ఉండాలి. ఏకాదశి రోజు అభ్యంగన స్నానం చేయకూడదు, ఎందుకంటే ఆది భోగదాయకం. క్షవరం కూడా చేయించుకోకూడదు. ఇవి 5 జ్ఞానేంద్రియాలతో చేయకూడని తప్పులు. ఇక కర్మేంద్రియాల విషయానికి వస్తే వాక్కు, చేతులు, కాలు, మలద్వారం, మూత్రద్వారం, ఈ 5 కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. అంటే పరులను నిందించకూడదు, బాధ పెట్టకూడదు, పాషాండులతో చర్చలకు, వాదనలకు దిగకండి. అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి. కనుక తొలి ఏకాదశి రోజు భార్యాభర్తలు కలవకూడదు. ఇప్పుడు చెప్పుకున్న పనులేమీ చేయకూడదు. అలాగే నెలసరిలో ఉన్న ఆడవారు ఏకాదశి వ్రతాన్ని చేయకూడదు, మహాపాపం చుట్టుకుంటుంది. అలాగే తొలి ఏకాదశి రోజు ఇంటిని క్లీన్గా ఉంచుకోవాలి. ఈ తప్పులు చేశారంటే మాత్రం ప్రజలకు ఫలితం రాదు. మీ ఇంటికి కూడా అస్సలు మంచిది కాదు, అరిష్టం చుట్టుకుంటుంది. కనుక తొలి ఏకాదశి రోజు ఎవ్వరూ ఈ తప్పులు చేయకండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.